హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈ రోజు అరగెంట్ హస్బెండ్ విత్ లస్కీ వైఫ్ ఎపిసోడ్ 52. రాఘవయ్య గారికి కష్టంగా అనిపిస్తున్నా అదే నిజం గనక బాధపడడం తప్ప ఏం చేయలేని నిస్సహాయత. అందుకే సైలెంట్ గా ఉండిపోయారు. అది చూసిన అనసూయమ్మ గారిలో పెరుగుతున్న ఆవేశం, కోపం, అసహనం కలగలిపి ఎందుకండి ఈ మౌనం, ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటారు ఆవేశంగా ప్రశ్నించింది. ఆ రోజు మీ ప్రవర్తన వల్ల ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని దూరం చేసుకున్నాం. అయినా సరే అదెక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలని మూన్నాళ్ల ముచ్చటగా సాగిపోతున్న దాని జీవితంలో ముళ్ళుల గురించి ఆలోచించకుండా కేవలం పైపై మెరుగులు మాత్రమే చూసి సగటు ఆడపిల్ల తల్లిగా మురిసిపోయాను. కన్న కూతురు కత్తుకున్న వాడి వల్ల కష్టం వచ్చింది అమ్మా అని చెప్తుంటే కూడా కన్న తల్లిగా కడుపున పెట్టుకుని చూసుకోవాల్సిన మనం కనీసం హక్కున చేర్చుకుని కాస్త ధైర్యాన్ని ఇవ్వలేకపోయాను. చివరికి అది జీవితానికి తల వంచి దాని కట్టె కాటికి వెళ్లేంత వరకు మీ మనసు కరగనే లేదు. అది పోతేనే కరుగుతుందన్న మీ మనసు బహుశా ఆ దేవుడికి కూడా నచ్చలేదేమో. అందుకే మీరు ఏ మొండితనంతో అయితే దాన్ని దూరం చేసుకున్నారో అది కూడా దాని కొడుకు రూపంలో ఇలా మనల్ని దూరం పెడుతుంది. మీ మనవడు కూడా అదే మొండితనంతో మనల్ని దూరం పెట్టాడు. కానీ మీరు అన్నీ చూశారు, జీవితం అంతా అనుభవించేశారు. కానీ పాపం అండి ఆ పసివాడు. ఏం జీవితం చూశాడని, జీవితంలో ఏం సుఖాలని అనుభవించాడని వాడు అలా ఒంటరిగా మిగిలిపోవాలండి? వాడి జీవితంలో జరిగిన చేదు ఘటనలకు అసలు బంధాలు బాంధవ్యాలు అంటేనే ఒక బూటకమనే నిర్ణయానికి వచ్చేశాడు. అసలు వాడి జీవితంలో ఎటువంటి బంధాలకు చేటు లేకుండా ఒంటరిగా ఇంతమంది ఉన్న అనాథల మొహానికి కోపం అనే ముసుగులో బ్రతుకుతున్నాడు. ఇదంతా పైనుండి చూస్తున్న నా కూతురు నన్ను నిలదీస్తూనే ఉంది ప్రతిరోజు. వాడి మొండితనం చూస్తుంటే నేను బ్రతికుండగా ఒక్కసారైనా ఈ చేతులతో వాడిని దగ్గరికి తీసుకోగలనా అనే భయం మొదలైంది నాలో. ప్రతి సంవత్సరం మనకు మనంగా వెళ్ళడమే తప్ప ఒక్కసారి కూడా వాడు మనల్ని నోరారా అమ్మమ్మ తాతయ్య అని పిలిచిందే లేదు. అసలు ఈ లోకంలో సొంత మనవడిని కనీసం ఒక్కసారి కూడా ముట్టుకోలేని అమ్మమ్మ కూడా ఉంటుందా అంటే అది కేవలం నేనేనేమో అని విరక్తిగా చెప్తూ మనవడి మీద ఉన్న ఆపేక్షనంతా ఆవేదన రూపంలో బయటపెట్టి ఇక అక్కడ ఉండలేక ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోయింది అనసూయమ్మ. వెళ్తున్న భార్య చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి అబద్ధం కాదు. ఇదంతా తను చేతులారా చేసిన అపరాధమే. కానీ తాను చేసిన తప్పుకి ఆరో శిక్ష అనుభవించడం సరికాదు అనిపించింది ఆయనకి. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆయనకి దీనికి సరైన పరిష్కారం తట్టడంతో వెంటనే రిసీవర్ తీసి ఎవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడి నిశ్చింతగా వీల్ చైర్ లో వెనక్కి వాల్చాడు తనని. అనసూయమ్మ ఫోన్ తర్వాత మనసు బాలేకపోయినా తప్పక మొహంలో నవ్వు పులుముకొని నటించడంలో మునిగిపోయాడు ఆరవ్. తన జీవితంలో ఇలా నటించే వాళ్ళని చాలా మందిని చూసి ఈ నటనను నేర్చుకున్న ఆరవ్ ఇప్పుడు ఆ నటననే తన ప్రొఫెషన్ గా మార్చుకొని అందులోనే రాణిస్తున్నాడు కూడా. సాయంత్రం వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసిన ఆరవ్ ఆ రోజు మనసు బాలేక తొందరగానే ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. తను వెళ్లేసరికి హాల్లోనే ఉండి అతని కోసమే ఎదురు చూస్తున్న మైరాని చూడగానే అప్పటి వరకు గజిబిజిగా బాధగా ఉన్న అతని మనసు వెంటనే ప్రశాంతంగా మారిపోయింది. రిలాక్స్ గా వెళ్లి సోఫాలో తన పక్కనే కూర్చోగానే ఆరవ్ ని చూసి, ఆరవ్ గారు వచ్చేసారా, ఉండండి మీకోసం కాఫీ తీసుకొస్తాను అంటూ లేచి వెళ్లి ముందుగా వాటర్ గ్లాస్ తెచ్చి ఆరవ్ ముందు పెట్టగానే గ్లాస్ తో పాటే తనను కూడా తీసుకుని ఓడిలో కూర్చోబెట్టుకుని ముందుకు పడుతున్న ఆమె ముంగురులను చెవి వెనక దూపుతూ హౌ వాజ్ యువర్ డే డస్కీ అని అడిగాడు మార్ధవంగా. బాగుంది ఆరవ్ గారు, మీకెలా గడిచింది ఈ రోజు అని అడిగింది మైరా తెలుగులో. నాట్ బ్యాడ్ డస్కీ. ఇంతకు నీ చదువు ఎంత వరకు వచ్చింది, అర్థమవుతుందా ఏమన్నా, లేదంటే ట్యూటర్ ని చూడాలా అని అడిగాడు ఆరవ్. ఆరవ్ ట్యూటర్ అనగానే అంతకు ముందు ఉన్న ట్యూటర్ వసుధని గుర్తు చేసుకున్న మైరా భయంతో, ఆహా అక్కర్లేదు ఆరవ్ గారు, నాకు కొంచెం కొంచెంగా బేసిక్స్ అర్థమవుతున్నాయి. వసుధ గారు నేర్పినప్పుడు బేసిక్స్ తెలుసుకున్నాను కదా, వాటితోనే మెల్లిగా చదువుకుంటాను. కాస్త ఎక్కువ టైం శ్రద్ధ పెడితే అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఏ ట్యూటర్ ని నేను నమ్మలేను అని భయంగా చెప్పింది మైరా. అలా అంటే ఎలాని పిచ్చిడస్కి అని నుదురు మీద వేలితో పొడుస్తూ, నమ్మాలి కానీ అతిగా నమ్మకూడదు. ప్రపంచంలో మనిషి నమ్మకపోతే ఇక మనకు పనులు సాగవు కదా అని ఆరవ్ చెప్తుంటే, నేను నమ్ముతున్నాను కదండి, కానీ నా నమ్మకం మిమ్మల్ని మాత్రమే నమ్ముతా.
అంతగా నాకు అర్థం కాకపోతే మీరున్నారుగా నాకు అర్థమయ్యేలా చెప్పడానికి. మీరు చెప్పండి నేర్చుకుంటాను అంది ముద్దుగా. అతని మెడలో హారంలా చేతుల్ని అల్లేస్తూ చెప్పింది మైరా. మైరా ముద్దుగా చేస్తున్న రిక్వెస్ట్ కి అందంగా నవ్వేస్తూ, "హహా డస్కీ, నువ్వు చాలా ముదిరిపోయావి. నేను నేర్పిస్తాను కానీ ఈ పాఠాలు కాదు. నేను నేర్పే పాఠాలు వేరే ఉన్నాయి. అవి స్పెషల్ గా తీయరుతే నేర్పిస్తాను" అన్నాడు ఆరో. ఎవ్వరికీ నేర్పించనివి, ఎవరు నీకు చెప్పనివి కూడా అన్నాడు ఆరో మైరా పెదాల వైపు అల్లరిగా చూసి కన్ను కొట్టి. అప్పటికే ఆరవ్ మాటలకు మైరా మొహంలో సిగ్గు దొంతరలు పడుతుంటే ఆ చూపుల దాటికి తట్టుకోలేక వేడి ఆవిర్లు ఆమెను చుట్టుముట్టి తన బుగ్గలు కెంపులను తలపించాయి. ఎర్రగా మారిన యాపిల్ లాంటి తన బుగ్గలను చూసి వెంటనే వాటికి గట్టిగా ఓ పంటిగాటు బహుమతిగా ఇచ్చి, "ఆ డస్కీ, ముదిరిపోయావి నువ్వు. నన్ను చెడగొడుతున్నావు డస్కీ పిల్ల" అంటూ తనని అలాగే ఎత్తుకుని రూమ్ లోకి వెళ్ళడానికి స్టెప్స్ వైపు నడిచాడు ఆరు. మైరా అతని చేతుల్లో పసిపాపలా ఒదిగిపోతూ అతని గుండెల మీద తలను చేర్చి, "ముందు మీరు ఫ్రెష్ అవ్వండి ఆరవ్ గారు. చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు కదా. నేను మీకోసం స్నాక్స్ తెస్తాను" అంది. అతని గుండెల మీద ఉన్న మైరాను ఒక్కసారిగా ఎగరేసినట్టుగా పైకి అనుకుంటూ బుగ్గ మీద పెదవులతో రాస్తూ స్టెప్స్ ఎక్కుతూ, "నాకు కావాల్సిన స్నాక్స్ వేరే ఉన్నాయి క్యూటీ డస్కీ. నాకు జ్యూస్ స్నాక్స్ ఎలా తీసుకోవాలో బాగా తెలుసు. అనవసరంగా నువ్వు నోరు తెరవకి డస్కీ. నేను ఎప్పుడు నోరు తెరవమంటానో అప్పుడు మాత్రమే నువ్వు నోరు తెరవాలి. అది కూడా ఆ టైంలోని పెదవుల మధ్యలోంచి కేవలం నా పేరు మాత్రమే రావాలి" అని హస్కీగా చెప్పి కన్ను కొడుతుంటే మైరా సిగ్గుతో కళ్ళను గట్టిగా మూసేసి మొహాన్ని అతని షర్ట్ లో దాచేసింది. ఇది అప్పటి వరకు ఇదిగో ఇలా మ్యూట్ లో ఉండాలి, అర్థమయ్యిందా అంటూనే స్టెప్స్ ఎక్కుతూ తనను రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద చేర్చాడు ఆరు. ఆమెను బెడ్ మీద చేసిన మరుక్షణం ఆలస్యం చేయకుండా ఆమె మీదకు చేరిపోయి ఫేస్ మొత్తం ముద్దుల వానను కురిపిస్తూ అదర సంతకం చేసిన ప్రతి చోటుని పంటితో అతి సున్నితంగా ఘాటు ఇస్తూ పెదవుల వరకు వచ్చేసరికి జ్యూసీ లిప్స్ నుంచి జ్యూస్ ని జుర్రేస్తూ శిఖరాగ్రాల నడుమ మొహాన్ని దాచి తనకు కావలసిన స్నాక్స్ ని ఆరగిస్తూ వలపుల సామ్రాజ్యంలో మరోసారి గెలుపు గుర్రాలుగా మారి శృంగార సామ్రాజ్యాన్ని ఏలారు ఇద్దరు. గంట తర్వాత మైరాతో పాటే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ లోకి వెళ్లి ఇద్దరు ఒకేసారి సరిగండ స్నానాలు ఆచరించుకొని కేవలం టవల్ మాత్రమే చుట్టుకుని ఎల్కేజీ డస్కీగా బయటకు వచ్చిన మైరా అద్దంలో తనని తాను చూసి నవ్వుకుంటూ మరోసారి డ్రెస్అప్ అయి ఆరవ్ కోసం డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ కి వెళ్లిపోతే ఆరవ్ మరో 15 నిమిషాల తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. ఇలా మరో వారం రోజులు కాలాన్ని గిర్రున తిరిగి వాళ్ళ సుఖానికి సంతోషాలకి మాత్రమే నిలువుగా నిలిస్తే రోజులు చాలా హ్యాపీగా గడిచిపోతూ మైరాకి తన జీవితంలో మొదటిసారి ఆనందం అంటే ఏంటో రుచి చూసింది తన ఊహ తెలిసాక. వారం రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎప్పటిలా మైరా కన్నా ముందుగానే లేచి ఆరవ్ మైరాను నిద్ర లేపకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళాడు. గంట తర్వాత లేచిన మైరా పక్కన చూస్తే ఆరవ్ లేకపోతే అది రోజు తనకు జరిగే విషయమే అవడంతో జిమ్ కి వెళ్ళాడనుకుని త్వరగా లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి తన కోసం ప్రోటీన్ షేక్ తయారు చేసుకుని జిమ్ ఏరియాకు వచ్చి చూస్తే అక్కడ ఆరవ్ లేక ఖాళీగా దర్శనం ఇచ్చింది అరుణ్. అదేంటి ఆరవ్ గారు ఇక్కడ లేరు, మరి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటారు, షూటింగ్ కి ఇంత పొద్దున వెళ్ళరు కదా అని ఆలోచిస్తూ కిందకు వస్తున్న మైరాకి అప్పుడే లోపలికి వచ్చిన ఆరవ్ ఫేస్ చూసి ఫాస్ట్ గా కిందకి వచ్చింది కంగారుగా. "ఆరవ్ గారు, ఏమైంది, మీరెందుకు ఇలా ఉన్నారు" అని ఆరవ్ ను పట్టుకోవడానికి ముందుకు వచ్చిన మైరాను దూరంగానే ఉంచేసి చాలా సీరియస్ గా, "ఏం లేదు మేడం, నేను బానే ఉన్నాను" అని చెప్పి తన రూమ్ కి వెళ్లిపోయాడు ఆరవ్. సడన్ గా తనను అలా దూరంగా ఆపేసిన ఆరవ్ ప్రవర్తన మనసుకి చాలా కష్టంగా అనిపించింది మైరాకి. చాలా రోజుల తర్వాత తన పేరు తనకే నచ్చలేదు ఎందుకు. ఆ బాధలో అతని వెనకే వెళ్లాలన్న ఆలోచనను కూడా మరిచి మెట్లెక్కుతున్న ఆరవ్ ను చూస్తూ ఉండిపోయింది మైరా. కానీ అది కూడా ఎక్కువసేపు కాదు, కాసేపు మాత్రమే. ఎంతో ఎక్కువసేపు అతన్ని అలా వదిలి ఉండలేకపోయింది మైరా. వెంటనే కాఫీ తీసుకుని రూమ్ కి వెళ్ళింది. మైరా వెళ్లేసరికి ఆరవ్ ఆ రూమ్ లో కనబడలేదు. వాష్రూమ్ లో వస్తున్న వాటర్ సౌండ్ విని తను ఫ్రెష్ అవుతున్నాడని అర్థం చేసుకున్న మైరా అతని కోసం డ్రెస్ తీయడానికి కబోర్డ్ ఓపెన్ చేసింది. ఆరవ్ ఎప్పుడు డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాడు. అతను చాలా ఫెయిర్ గా ఉండడంతో ఆ కలర్స్ లో అతను ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. రోజులానే ఆ రోజు కూడా గ్రే కలర్ షర్ట్, బ్లాక్ జీన్స్ తీసి పెట్టింది మైరా. 10 నిమిషాల తర్వాత
బాత్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన ఆరవ్కి ఆ రూమ్ లో మైరా కూడా ఉండడంతో పెద్దగా మాట్లాడకుండానే తను తీసిపెట్టిన డ్రెస్ కాకుండా కబోర్డ్ ఓపెన్ చేసి వేరే డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. తను తీసి ఉంచిన డ్రెస్ కాకుండా మరో డ్రెస్ తీసుకోవడంతో పైగా తనని చూసి కూడా అతను అంత సైలెంట్ గా ఉండడం తట్టుకోలేకపోయింది మైరా. ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే ఆమె కళ్ళు నిండు కుండల్లా మారిపోయాయి. 5 నిమిషాల తర్వాత ఫుల్ వైట్ అండ్ వైట్ కుర్తాలో బయటకు వచ్చాడు ఆరవ్. కళ్ళల్లో నీళ్లు చేరి ఉండడంతో చందమామ వంటి అతని రూపం ఆమె కంటికి బ్లర్ గా కనిపించింది. ఎప్పుడు చూడని బట్టల్లో అతన్ని చూడడంతో కాస్త ఆశ్చర్యంతో వెంటనే కళ్ళు తుడుచుకుని మరోసారి అతని రూపాన్ని చూసి బెడ్ మీద కూర్చున్నదల్లా దిగ్గున లేచి నిలబడింది మైరా. ఆరవ్ గారు, మీరు మీరు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు ఇప్పుడు అని కంగారుగా అడిగింది మైరా. ఆరవ్ తన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే, మైరా, మనం బయటకు వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వు అన్నాడు గంభీరంగా. మైరాకి ఏం అర్థం కాలేదు. కానీ ఆరవ్ సీరియస్ గా ఉండడంతో ఇంకా అతన్ని రెట్టించి ప్రశ్నించడం ఇష్టం లేని ఆమె అతను చెప్పిన దానికి సరే అన్నట్టు తల ఊపి ఇంకా నీరు కారుతున్న అతని జుట్టును తుడవడానికి ముందుకు వచ్చింది. అది గమనించిన ఆరవ్ వద్దన్నట్టు చెయ్యి అడ్డం పెట్టి త్వరగా వెళ్ళాలి మనం అన్నాడు. మళ్ళీ అతని చర్య ఆమెని బాధ పెట్టిన సరే అని కాస్త మొహం కడుక్కోవడానికి వెళ్ళింది. 20 నిమిషాల తర్వాత ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు. గంట ప్రయాణం తర్వాత గుడిలో ఏదో కవర్ పట్టుకుని కూర్చున్న ఆరవ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు మైరాతో. మైరా మాట్లాడడానికి ప్రయత్నించిన ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి సెల్ఫ్ డ్రైవింగ్ ప్రిఫర్ చేయలేదు కూడా. డ్రైవర్ తో పాటే వెళ్లారు ఇద్దరు. గంట తర్వాత వారు చేరవలసిన గమ్యస్థానానికి చేరుకున్నారు. కానీ అప్పటికే అక్కడ మరో 2 కార్లు ఉన్నాయి. వాటిని, అందులో ఉన్న మనుషుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు ఆరవ్. పట్టించుకోలేదు అని చెప్పే కన్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేడు అతను. నదీ తీరాన ఎవరూ లేని ఆ నిర్మానుష్య ప్రదేశాన్ని చూస్తున్న మైరాకి ఏం అర్థం కాలేదు. అసలు అక్కడికి ఎందుకు వచ్చాము? ఆమె ఆలోచనల్లో ఉండగానే ఆమె చేతి మీద ఓసారి చెయ్యి వేసి కదిలిస్తూ పద అన్నాడు కళ్ళతోనే. మొదట కారు దిగిన ఆరవ్ వెనక్కి తిరిగేలోగా అతన్ని చుట్టూ చేరారు అనసూయమ్మ, రాఘవయ్య, అనసూయమ్మ కొడుకు ప్రసాద్, కోడలు సుజాత. ఆరవ్ చుట్టూ చేరిన నలుగురిని చూస్తూ కిందకి దిగింది మైరా. మనవడిని ఈసారైనా ముట్టుకుందామని చెయ్యి చాపిన అనసూయమ్మ గారు ఆరవ్ వెనుకే కారులోంచి దిగిన మైరాను చూసి ఆ చెయ్యి అక్కడే ఆగిపోయింది. మైరాకు చెయ్యి అందించి ముందుకు అడుగులు వేశాడు ఆరవ్, చుట్టూ ఉన్న నలుగురిని పట్టించుకోకుండానే. బాబు ఆరవ్ అన్న అనసూయమ్మ పిలుపు అస్సలు కేర్ చేయలేదు ఆరవ్. మరోసారి గుండెను రాయి చేసుకుని అతని వెనకే నడిచారు వాళ్ళు కూడా. వాళ్ళు వెళ్లేసరికి పంతులు గారు అక్కడ అన్ని సిద్ధంగానే ఉంచారు. ఆరవ్ అతని చేతిలో ఉన్న కవర్లోంచి ఓ ఫోటోని తీసి ఆ ఫోటోని తదేకంగా చూస్తూ తడిదేరిన కళ్ళతో ఫోటోని తడుముతూ ఉంటే, బాబు, మీ అమ్మగారి ఫోటోను ఇలా ఇచ్చి మీరు వెళ్లి గంగలో స్నానం ఆచరించిరండి అన్నాడు ఆ పంతులు. అప్పటి వరకు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లని, అనసూయమ్మ వాళ్ళని చూస్తున్న మైరా పంతులు చెప్పిన దానికి షాక్ తిన్నట్లు ఒక్కసారిగా తల తిప్పి ఆరవ్ చేతిలో చూసింది. ముదురు ఆకుపచ్చ రంగు పట్టు చీరలు, మెడలో నగలతో, నుదుటి మీద పెద్ద బొట్టు, మహాలక్ష్మి కళతో ఉన్న ఆరవ్ అమ్మగారిని చూడగానే తెలియకుండానే మైరా కళ్ళల్లో తడి చేరింది. పంతులు గారు చెప్పింది విన్నట్టు ఇంకా ఆ ఫోటోని చూస్తున్న ఆరవ్ చెయ్యి పట్టి కదిలించింది మైరా. దిగాలుగా మైరా వైపు చూసిన ఆరవ్కి ఫోటోని ఇవ్వమన్నట్లు కళ్ళతోనే చెప్పి తనని స్నానానికి తీసుకెళ్ళింది. ఆరవ్ స్నానం చేసుకుని వచ్చేసరికి వాళ్ళు నలుగురు ఆరవ్ వెనకాల ప్లేస్ లో కూర్చుంటే ఆరవ్ వచ్చి ఫోటోకి ఎదురుగా కూర్చొని జరగాల్సిన పూజ పూర్తి చేస్తున్నాడు. మరో గంట తర్వాత పిండ ప్రదానం చేయడానికి నదిలోకి ఆరవ్ ని వెళ్ళమని చెప్పి మిగిలిన పనులు చేస్తున్నారు పంతులు గారు. వ్యాలెట్ ఫోన్ మైరా చేతిలో పెట్టి నీళ్లలోకి నడిచి నదిలో పిండ ప్రదానం చేసి 3 మునకలు వేసి బయటకు వచ్చేసరికి పంతులకి దక్షిణ ఇస్తున్న ప్రసాద్ గారిని చూసి కోపంగా అక్కడికి వచ్చి అతని చేతిని విసిరికొట్టి మైరా అని గట్టిగా అరిచి వాలెట్లోంచి మనీ తీసి పంతులు గారికి ఇవ్వు అన్నాడు సీరియస్ గా. ఆరవ అరుపుకి ఉలిక్కిపడిన మైరా చకచక అతను చెప్పినట్లే చేసింది, మారు మాట్లాడకుండా. అది వారికి ప్రతిసారి జరిగే అవమానమే అయినా కూడా ఈసారి ఎందుకో మైరా ముందు జరిగేసరికి జీర్ణించుకోలేకపోయారు సుజాత, రాఘవయ్య, ప్రసాద్ వాళ్ళు. కానీ పంతులు ముందు కూడా అరిచి వారి పరువు వారే తీసుకోవడం ఇష్టం లేక సైలెంట్ గా ఉండిపోయారు ముగ్గురు.
ఆయన దక్షిణ తీసుకుని వెళ్లిపోవడంతో ఆరవ్ కూడా ఫోటో తీసుకుని కార్ దగ్గరికి వెళ్తుంటే, రే ఆరవ్, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నా చెల్లెలి కార్యక్రమానికి ఖర్చు పెట్టే హక్కు కూడా నాకు లేదా? మధ్యలో ఇదెవరు? కనీసం ఈ పరాయి దానికి ఉన్న అర్హత నాకు లేదా? నా చెల్లి మీద కోపంగా వచ్చింది ప్రసాద్ గొంతు. నెక్స్ట్ మినిట్ అతని గొంతు ఆరవ్ పిడికిలిలో చిక్కి ఊపిరి ఆడగా గిలగిలా కొట్టుకుంటుంటే మైరా బిగుసుకుపోయి జరిగేది చూస్తుంది. సుజాత అనసూయమ్మల వల్ల కాలేదు ఆ ఉక్కు పిడికిల నుంచి వదిలించడం. అనసూయమ్మ గారు మైరాను చూసేసరికి ఆమె బిగుసుకుపోయి ఉండడం చూసి తన చేతి మీద చెయ్యేసింది. వెంటనే తేరుకున్న మైరా ఆరవ్ భుజం మీద చెయ్యేసి, ఆరవ్ గారు, ఆయన్ని వదిలిపెట్టండి అంది కంగారుగా. అయినా కూడా ఆరవ్ పట్టులో మార్పు లేదు. చింత నిప్పుల్లా ఎర్రగా మారిన కళ్ళతో అతన్ని చూస్తున్నాడు కోపంగా. బిగుసుకున్న అతని దవడ కండరాలు అతను ఎంత కోపంగా ఉన్నాడో చెప్తుంటే అనసూయమ్మ గారు ఆరవ్ని చూసి, నాన్న ఆరవ్ అంటూ అతని చెంప మీద చెయ్యి వెయ్యబోయింది. క్షణం ఆలస్యం అవ్వకుండా అతని గొంతు మీద చెయ్యిని తప్పించి ప్రసాద్ గారిని నెట్టి 2 అడుగులు వెనక్కి వేశాడు ఆరవ్. అనసూయమ్మ గారిని టచ్ కూడా చేయనివ్వకుండా. కింద పడిన ప్రసాద్ తో పాటు మిగిలిన ముగ్గురిని కోపంగా చూస్తూ, మరోసారి మా అమ్మని నీ చెల్లి అనే మాట నీ నోట్లోంచి వచ్చినా కూడా మరుక్షణం నీ ఊపిరి ఆగిపోతుంది అని ప్రసాద్ కి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి మైరా చెయ్యి పట్టుకుని కార్ వైపు తీసుకెళ్లాడు ఆరవ్. అనసూయమ్మ, రాఘవయ్య గారు పిలుస్తున్నా కూడా కనీసం వెనక్కి తిరిగి చూడలేదు. మైరా చెయ్యి పట్టుకుని దాదాపు లాక్కెళ్తున్నట్టే నడిచాడు స్పీడ్ గా. వాళ్ళు చూస్తుండగానే కార్లో మైరాను ముందు కూర్చోబెట్టి తను కూడా కూర్చొని గట్టిగా డోర్ వేసేసి విండో గ్లాస్ కూడా క్లోజ్ చేశాడు ఆరవ్. మైరాకి అయితే అంతా ఏదో కలలా ఉంది. అసలు ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. వాళ్ళు నలుగురు నిలబడి చూస్తుండగానే కార్ కనుమరుగు అయిపోయింది. కార్లో వెళ్తున్నప్పుడు కూడా ఆరవ్ కోపం అసలు ఏ మాత్రం తగ్గడం లేదు. కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేయడానికి చాలానే ట్రై చేస్తున్నాడు ఆరవ్. అయినా కూడా అతనికి జరిగింది అంతా కళ్ళ ముందు ఉన్నట్టు కనిపిస్తుంటే కళ్ళను ఇంకా గట్టిగా మూస్తూ తలను వెనక్కి వాల్చాడు. బిగిసిన అతని పిడికిలి అతని కోపానికి నిదర్శనంగా చేతి మీద మెడ మీద పచ్చగా పైకి తేలి కనిపిస్తున్న నరాలు చూసి మైరాకి నిజంగానే భయం వేసింది. మొదటిసారి ఆరవ్ ని అంత కోపంగా చూస్తుంటే అతను అంత కోపంలో ఉంటే ఎలా వదిలేయగలదు మైరా? అందుకే భయంగా ఉన్నా కూడా ఆ కోపాన్ని భరించడానికి సిద్ధమయ్యి బిగుసుకున్న అతని పిడికిలి మీద చెయ్యి వేసింది నెమ్మదిగా. లావాలా పొగలు కక్కుతున్న అతని కోపంలో చల్లని మంచు ముద్దలా చేరింది మైరా స్పర్శ. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు మైరా వైపు. ఇంకా ఎర్రటి రక్తమందారాలనే పోలి ఉన్న అతని కళ్ళల్లోకి బెరుగ్గా చూస్తూ ఏం మాట్లాడలేక అతని చేతిని ఆమె 2 చేతుల మధ్యలోకి తీసుకుంది మైరా. చల్లటి ఆమె చేతి స్పర్శ అతనిలోని లావాన్ని కొద్ది కొద్దిగా చల్లార్చుతుంటే సైలెంట్ గా మళ్ళీ తలను వెనక్కి వాల్చి కళ్ళు మూశాడు. కానీ ఈసారి ఇంతకు ముందులా లేదు అతని గుండె వేగం. కాస్త శాంతించింది గుండెల్లో అలజడి. అందుకు నిదర్శనంగా బిగించిన అతని పిడికిలి వదులు అయ్యింది. ఇద్దరు ఇలా ఆలోచనల్లో ఉండగానే ఇంటికి వచ్చేశారు వాము. ఆరవ్ ఇంట్లోకి వెళ్లిపోయి డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్లిపోతే మైరా ఆరవ్ కోసం కాఫీ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది. 20 నిమిషాల తర్వాత మైరా కాఫీ కప్ రూమ్ లోకి వెళ్లేసరికి ఆరవ్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళ అమ్మ ఫోటోను ఒడిలో పెట్టుకుని చూస్తూ ఉన్నాడు. అది చూసిన మైరా వెళ్లి తనకు కాఫీ ఇచ్చి ఆరవ్ పక్కనే కూర్చుంది. ఆరవ్ కాఫీ కూడా తాగకుండా పక్కన పెట్టేస్తుంటే, ప్లీజ్ ఆరవ్ గారు, మీరు ఉదయం నుండి కనీసం టీ కూడా తాగలేదు. హెడేక్ గా ఉంటుంది, ముందు కాఫీ తాగండి అని తానే అతని పెదవుల దగ్గర పెట్టింది మైరా. మాట్లాడకుండా కాఫీ సెట్ చేసి ఖాళీ కప్ పక్కన పెట్టేస్తుంటే మైరా అది టేబుల్ మీద పెట్టి తను బెడ్ ఎక్కి ఆనుకుని ఆరవ్ తలని ఒడిలో పెట్టుకుంది. ఆమె అలా పడుకోబెట్టుకోగానే అప్పటి వరకు మనసులో లావాలా పొందుతున్న దిగులంతా తీరిపోయేలా ఆమె ఒళ్ళోకి తల్లి ఒడిలో పసివాడులా ఒదిగిపోయాడు ఆరవ్. తన చీర కొంగుతో తడిగా ఉన్న జుట్టుని గట్టిగా తుడిచి జుట్టు కుదుళ్లలో వేళ్లు పెట్టి నిమురుతూ, ఏం జరిగింది ఆరవ్ గారు? ఎవరు వాళ్ళంతా? అసలు మీరెందుకు వాళ్ళ మీద అంత కోపంగా ఉన్నారు అని నెమ్మదిగా ప్రశ్నించింది మైరా. ఆమె ప్రశ్నలకు అతని మౌనమే సమాధానం కాగా మళ్ళీ మైరాని, ప్లీజ్ ఆరవ్ గారు, మీరింత కోపంగా ఉన్నారంటే అత్తయ్య గారి విషయంలో ఏదో జరిగిందని అనిపిస్తుంది. మనసులోని బాధ ఏదైనా సరే అది మన వాళ్లతో పంచుకుంటేనే మనసులో భారం తీరుతుందంటారు.
ప్లీజ్ అసలు ఏం జరిగిందో నాకు చెప్పకూడదా? నేను మీకు ఇంకా పరాయిదాన్ని అనుకుంటున్నారా అని దిగులుగా అడిగింది మైరా. చివరి ప్రశ్న అడుగుతున్నప్పుడు మైరా గొంతులో బెణుకు స్పష్టంగా అర్థమయ్యింది ఆరవ్కి. ఎక్కడ తనని ఇంకా నమ్మడం లేదు అని అంటదేమో అని భయంగా అడిగింది మైరా. కానీ ఆరవ్ వెంటనే పైకి లేచి తనను గట్టిగా హక్ చేసుకొని, నువ్వు నేను వేరు కాదు డస్లీ, మనిద్దరం ఒక్కటే. ఇప్పుడు నాకంటూ ఉన్న ఏకైక బంధం కేవలం నువ్వు మాత్రమే. అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయాక నా జీవితంలోకి వచ్చిన వసంతానికి నువ్వు. నిన్ను కూడా దూరం చేసుకుంటే ఇక నేను జీవితాంత మళ్ళీ అనాథలా ఒంటరిగా మిగిలిపోవాల్సిందే అన్నాడు ఆరవ్. అనాథ అన్న పదానికి అతని పెదవులకి చేతిని అడ్డుపెట్టి ఆపేస్తూ, ఈ అనాథకు జీవితం ఇచ్చిన దేవుడు మీరు. మీ నోటి నుంచి ఎప్పుడూ అలాంటి మాటలు నేను వినకూడదు. ప్లీజ్ అసలు ఏం జరిగింది? ఎవరు వాళ్ళ ఆరవ్ గారు అని మళ్ళీ అడిగింది మైరా. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి.